ప్రకాశం జిల్లా కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు పనుల్ని మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. టార్గెట్ లోపు ప్రాజెక్టు పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైతే మొన్న మొంతా తుఫాను దాటికి ఫేడర్ కెనాల్కి 3 చోట్ల గండ్లు పడడం, ఆ గండ్లు పడేటువంటి నీరంతా కూడా బ్యాక్కి ఏదైతే వెలిగొండ టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 జంట సొరంగాల్లో 9 కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి స్థితిలో మొన్న 7వ తేదీన ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ గండ్లుని అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని అంతటినీ కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం. ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితుల జిల్లా. ఈ వెలిగొండ ఆ రోజు 1996లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దగ్గర 30 సంవత్సరాలు దాటుతున్నా ముందుకెళ్లలేదనేటువంటి ఆవేదన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది. ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వానికి.